మోకాళ్ళ నొప్పులనేవి ఇవాళ మన దగ్గర పెద్ద సమస్యగా మారిపోయాయి. ముఖ్యంగా పోటెత్తే మోకాళ్ళ నొప్పుల మూలంగా మలి వయసు జీవనమే దుర్భరంగా మారుతోంది. వయసు పెరుగుతున్న కొద్దీ మన కదలికలకు మూలమైన మోకీళ్లు అరిగిపోవటంతో పాటు వాటిలో గుజ్జు కూడా క్రమంగా తగ్గిపోతూ వస్తుంది. ఫలితంగా చాలా మందికి మోకాళ్ళ నొప్పులు మొదలైపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు మనలో చాలా మంది వెంటనే మోకీలు మార్పిడి సర్జరీ చేయించుకోవటానికి సిద్ధపడుతూ ఉంటారు. అసలు మోకాళ్ళ నొప్పులకు సర్జరీకి ఎప్పుడు వెళ్ళాలి, మోకీలు మార్పిడి విధానం ఎలా ఉంటుంది మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మోకాలు ఒక అద్భుతమైన అమరిక. శరీరం బరువును ఎక్కువగా తీసుకుని మనిషి నిలబడటానికి అవసరమైన అవయవం. అత్యంత సంక్లిష్టమైన నిర్మాణం కూడా. రోజువారీ కార్యక్రమాలలో మనకు తెలియకుండానే దాన్ని అనేక రకాలుగా ఉపయోగిస్తుంటాం. శరీరం బరువులో అత్యధిక భాగం దానిపై పడటం, విచక్షణారహితంగా దాన్ని ఉపయోగించడం వల్ల దానిపై పడే భారం కూడా ఎక్కువే. ఇటీవల పెరుగుతున్న స్థూలకాయం, బహుళ అంతస్తులలో నివాసం, ఎగుడు దిగుడు ప్రాంతాలలో నడక వంటి కారణాలతో మోకాలిలో నొప్పి సమస్య పెరుగుతోంది. ఫలితంగా కొద్ది దూరం నడవడం, కాసేపు స్థిమితంగా కూర్చోవడం, సులువుగా పైకి లేవడం, మెట్లెక్కడం వంటి చిన్న చిన్న పనులే మన పాలిట అతిపెద్ద కష్టాలుగా మారుతున్నాయి. సామాజిక సమస్యగా పరిణమిస్తోన్న మొండి మోకాళ్ల నొప్పులకు చాలా కారణాలే ఉన్నా వాటన్నింటిలోకి మోకీళ్ల చుట్టూ రక్షణగా ఉండే మృదులాస్థి దెబ్బతిన్నిపోవడం అన్నది ఎక్కువగా కనిపిస్తోందని చెబుతున్నారు డాక్టర్లు. మోకాళ్ల నొప్పి బాధిస్తున్నప్పటికీ మనలో చాలామంది డాక్టర్ని సంప్రదించి చికిత్స తీసుకోవడానికి వెనకాడుతుంటారు. అదే తగ్గిపోతుందిలే అని నిర్లక్ష్యం చేస్తుంటారు. నొప్పి మరీ ఎక్కువగా ఉన్నప్పుడు బ్రూఫెన్ వంటి నొప్పి నివారణలను లేదంటే చల్లటి ఐస్తో కాపడం పెట్టడంతో సరిపెట్టుకుంటూ ఉంటారు. లేదా ఇరుగు పొరుగు సలహా మేరకు మోకాళ్లకు రబ్బరు తొడుగులను వాడుతుంటారు. నిజానికి మోకాలి నొప్పి వారం రోజులకు పైనే కొనసాగుతూ ఉంటే తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించాలి. సమస్యను బట్టి నిపుణులు చికిత్స చేస్తారు. ఒకవేళ పెద్ద వయసు వారిలో అయితే అవసరాన్ని బట్టి శస్త్రచికిత్స, మోకాలి మార్పిడి ఆపరేషన్ కూడా అవసరం కావచ్చు. మోకాళ్ళ అరుగుదల అనేది చాలా మోస్ట్ కామన్గా వచ్చే ప్రాబ్లం అండి. ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్లోనే మనం చూసినట్లయితే మోస్ట్ కామన్గా వచ్చే కంప్లైంట్ నడుము నొప్పి, దాని తర్వాత వచ్చే నొప్పి ప్రాబ్లం మోకాళ్ళ నొప్పి. మోకాళ్ళ జాయింట్ అనేది 3 ఎముకలతో తయారవుతుంది. ఒకటి తొడెముక, ఇంకొకటి కాలెముక, మూడోది మోకాలు చెప్ప. వీటికి చివరిలో మృదులాస్థి అంటే కార్టిలేజ్ అనే ఒక అత్యంత స్మూత్ స్ట్రక్చర్ ఒకటి ఉంటుంది, ఇలా ఈ బ్లూ కలర్లో ఉన్నట్టు. ఇది ఎప్పుడైతే వయసుతో కానీ లేకపోతే ఇతర దెబ్బలతో కానీ అరిగిపోతుందో లేకపోతే పాడవుతుందో దాన్ని అరుగుదల అంటారు. ఈ అరుగుదల అనేది ఒక కారణంతో వచ్చినట్టుగా కాదు. ఈ అరుగుదల అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఒకసారి వచ్చిన తర్వాత మనకి అలా పెరుగుతూ 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 వెళ్తూ ఉంటుంది. మోకాళ్ళ అరుగుదల అనే దానికి స్పెసిఫిక్గా ఒక కారణం అంటూ ఉండదండి. మోకాళ్ళ అరుగుదల అనేది కొంతమందికి వయసు పెరిగిన తర్వాత వాళ్ళకి ఎప్పుడైతే మృదులాస్థి స్లోగా వీక్ అవుతూ అలా పాడవటం అనేది జరుగుతూ ఉంటుంది. అదే కొంతమందికి ఈ కీళ్లవాతం అనే జబ్బు ఉండటం వల్ల వాళ్ళకి తొందరగానే అంటే కొంచెం ఎర్లీ వయసులో 40 ఏళ్లకే వాళ్ళకి పూర్తిగా మోకాళ్ళు అరిగిపోయినట్టు జరుగుతూ ఉంటుంది. అలాగే ఇంకొంతమందికి ఎప్పుడో ఒక దెబ్బ తగలటం, ఆ దెబ్బను సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోకపోవటం వల్ల లోపల ఎప్పుడైతే కండరాలు తెగటం కానీ లేకపోతే ఇతర దెబ్బలు అనేవి తగలటం వల్ల అప్పుడు వాళ్ళకి ఈ అరుగుదల అనేది త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఎవరికైతే కొంచెం ఎక్కువ కింద కూర్చోవడం కానీ లేకపోతే ఎక్కువసేపు మెట్లు ఎక్కడం దిగటం కానీ లేకపోతే కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి కానీ ఈ అరుగుదల వచ్చే అవకాశం కొంచెం ఎక్కువగా ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే మొదటి దశలో కంప్లీట్గా ఇలా నార్మల్గా ఉన్నప్పుడు ఎప్పుడైతే ఈ మోకాళ్ళంతా ఈ గుజ్జంతా ఒకేలాగా ఉంటుందో మొత్తం అంతా అది ఇలా ఉంటుంది. అదే మొదటి దశలో అరుగుదల మొదలైనప్పుడు మోకాల్లోని లోపల పక్క ఈ మృదులాస్థి ఏదైతే ఉందో అది పోతుంది. ఇది మనకి ఇండియాలో 90% ఆఫ్ ద పీపుల్కి కాళ్ళు ఎప్పుడు తిన్నగా ఉండవు, కొద్దిగా వంకరగా ఉంటాయి. ఆ వంకరగా ఉండటం వల్ల మోకాలు లోపల పక్క అరుగుదల వచ్చి ఫస్ట్ ఈ లోపల పక్క ఇలా అరిగిపోతుంది అనమాట. బయట పక్క అంతా బాగుంటుంది. ఈ స్టేజ్లో వాళ్ళకి పెద్దగా నొప్పి రాదు. అంటే ఎక్కువసేపు నడిచినప్పుడు కానీ లేకపోతే బాగా ఎక్కువసేపు కింద కూర్చుని లేచినప్పుడు కానీ అలాంటప్పుడు మాత్రమే నొప్పి వస్తుంది ఈ ఎర్లీ స్టేజెస్లో. దశ పెరుగుతున్న కొద్దీ అంటే ఈ స్టేజ్ వచ్చేటప్పటికి మోకాళ్ళ లోపల రెండో పక్క కూడా పూర్తిగా అరిగిపోవటం, అలాగే ఈ స్టేజ్లో నొప్పి కూడా ఎక్కువ అవటం, ఇంతకుముందు 1 కిలోమీటర్ నడిస్తే వచ్చే నొప్పి కాస్త 1/2 కిలోమీటర్లకే రావటం, ఇలాగ వాళ్ళకి కంప్లైంట్స్ తాలూకా సివియారిటీ పెరుగుతూ ఉంటుంది. అలాగే వాళ్ళు చేయగలిగిన పని సైజ్ కూడా తగ్గిపోతూ ఉంటుంది.
ఇది ఇంకా అడ్వాన్స్ స్టేజ్. ఇంకా ఫైనల్ స్టేజ్లో ఇలా పూర్తిగా కంప్లీట్గా మోకాలంతా ఆ మృదులాస్తంతా పాడైపోయి ఈ మోకాలు చిప్ప కానీ అది కానీ ఈ కొత్తగా బయట నుంచి బోన్ ఫామ్ అయ్యి ఇవన్నీ జరుగుతాయి. సో ఈ దశలను బట్టి ట్రీట్మెంట్ అనేది ఆధారపడి ఉంటుంది. ఈ దశలను బట్టి లక్షణాలు వస్తూ ఉంటాయి. మొదటి దశలో బాగా నడిస్తే నొప్పి రావటం, కింద కూర్చుని లేవటం కష్టంగా ఉంటుంది. అలా దశలు పెరుగుతున్న కొద్దీ, సివియారిటీ పెరుగుతున్న కొద్దీ వాళ్ళకి ఇబ్బందులు ఎక్కువ అవుతూ ఉంటాయి. మోకాళ్ల నొప్పులు మరీ దారుణంగా తయారై కదలికలు మరీ కష్టమైపోతే మోకీలు మార్పిడి అవసరం పడుతుంది. మోకీలు మార్పిడి శస్త్రచికిత్సలో ప్రధానంగా కోత తక్కువగా ఉండాలి. వాడే కృత్రిమ కీలు అమరిక చక్కగా మన్నాలి. ఈ రెండింటినే ప్రధానంగా చూస్తారు ఎవరైనా. కోతలకు సంబంధించి ఇప్పుడు అత్యాధునిక పద్ధతులు వచ్చేశాయి. ఇక ఇప్పటిదాకా కృత్రిమ మోకీలు అమరిక కింద స్టెయిన్ స్టీల్ను చాలా కాలంగానే వాడుతున్నారు. ఈ స్టెయిన్లెస్ స్టీల్తో చేసిన కృత్రిమ కీలు దాదాపు 20 ఏళ్లకు పైగానే వస్తుందని డాక్టర్లు చెబుతుంటారు. ఇటీవలి కాలంలో మరింత ఎక్కువ కాలం మన్నే కృత్రిమ కీళ్లేమైనా ఉన్నాయా అని చేసిన పరిశోధనల్లో తాజాగా ఆక్సినియంతో చేసినవి దాదాపు 30 ఏళ్ల వరకు మన్నే అవకాశం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. మోకాళ్ళ అరుగుదల అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. మొదట నార్మల్ మోకాల దగ్గర నుంచి పూర్తిగా అరిగిపోయే మోకాల దాకా ఈ స్టేజ్లు బట్టి ఉంటుంది. ఎప్పుడైతే మా దగ్గరికి, అంటే ఇప్పుడు మా అను హాస్పిటల్లో మేము ఎప్పుడైతే ఈ ఎర్లీ స్టేజెస్ ఆర్థరైటిస్లో కనుక మా దగ్గరికి వస్తే, అంటే ఎప్పుడైతే ఈ మోకాలు ఒక పక్క మాత్రం అరిగినప్పుడు మా దగ్గరికి వస్తే దీన్ని మేము రీఅలైన్మెంట్ ఆస్టియోటమీ అని ఒక ప్రొసీజర్ చేస్తాం. అంటే ఏదైతే వంకరగా ఉన్న ఎముకతో వల్ల మోకాల వల్ల లోపల పక్క మాత్రమే బరువు వెళ్తూ ఉంటుందో దాన్ని మోకాలు తిన్నగా చేయటం వల్ల మోకాలు ఈ బయట పక్క ఏదైతే ఈ నార్మల్ సైడ్ ఉందో, అంటే కార్టిలేజ్ ఏదైతే నార్మల్గా ఉందో అటుపక్క నుంచి బరువు వెళ్ళేలాగా ఒక చిన్న సర్జరీ చేస్తాం. దాంతోపాటు మోకాళ్ళలోకి పిఆర్పి ఇంజెక్షన్ అని ఇస్తూ ఉంటాం. ఈ పిఆర్పి అనేది ఏంటంటే స్టెమ్ సెల్స్ లాగా అనమాట. మన బ్లడ్లో మన బాడీ నుంచి బ్లడ్ కలెక్ట్ చేసుకుని దాంట్లోంచి ప్లేట్లెట్స్ని సెపరేట్ చేసి ఆ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది తయారు చేసి ఈ మోకాల్లో ఎప్పుడైతే మేము ఈ సర్జరీ కానీ లేకపోతే ఆర్థ్రోస్కోపీ అని అంటే కీహోల్ ఆపరేషన్ ద్వారా ఎప్పుడైతే ఆ పాడైపోయిన కార్టిలేజ్ని క్లియర్ చేయడం లాంటి సర్జరీ చేసినప్పుడు ఈ పిఆర్పి ఇంజెక్షన్ ఇస్తాం. ఈ పిఆర్పి ఇంజెక్షన్ ఇవ్వటం వల్ల వాళ్ళకి ఈ ఏదైతే కార్టిలేజ్ డ్యామేజ్ ఉందో అది మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ ఎర్లీ స్టేజ్లో మనం మోకాళ్ళ నొప్పులను ఐడెంటిఫై చేసి మోకాళ్ళ అరుగుదలను ఐడెంటిఫై చేస్తే అప్పుడు మనం ఈ జాయింట్ ప్రిజర్వేషన్ అనే టెక్నిక్స్ ద్వారా వీళ్ళ మోకాలు కనీసం ఇంకొక 10 సంవత్సరాల పాటు నొప్పి లేకుండా ఉండే అవకాశాన్ని మనం ఇవ్వచ్చు. ఈ స్టేజ్లో రీచ్ అయ్యేది చాలా తక్కువ మంది వస్తూ ఉంటారు. ఎందుకంటే చిన్న నొప్పే కదండి, పర్వాలేదు, మందులు వాడుకుందాం, వెయిట్ చేద్దాం, లేదంటే పని తగ్గించుకుందాం అని చాలామంది అనుకుంటారు. కానీ ఈ స్టేజ్లో కనుక రీచ్ అవ్వకపోతే జాయింట్ ప్రిజర్వేషన్ ఆప్షన్ అనేది ఉండదండి. అప్పుడు మనం నెక్స్ట్ స్టేజ్ ఈ స్టేజ్కి వెళ్ళినప్పుడు, అంటే ఈ మోకాలు ఈ రెండో పక్క కూడా అరిగిపోవడం లాంటివి జరిగినప్పుడు, లేదా పూర్తిగా పాడైపోవడం ఇలా జరిగినప్పుడు, అలాంటప్పుడు మా దగ్గరికి వస్తే అప్పుడు వేరే ఆప్షన్ ఉండదండి. అప్పుడు వాళ్ళకి జాయింట్ రిప్లేస్మెంట్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. అప్పుడు జాయింట్ రిప్లేస్మెంట్ అంటే ఈ మోకాలు ఏదైతే పాడైపోయిందో దాని మీద ఉన్న ఏదైతే పాడైపోయిన పొర ఉందో ఆ పొరంతటిని క్లియర్ చేసి దాని ప్లేస్లో కొత్తగా ఒక జాయింట్ అనేది పెట్టడం. సో ఇలా దశలు బట్టి ట్రీట్మెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుందండి. బట్ ఫైనలీ ఈ ఆస్టియోఆర్థరైటిస్ గురించి తెలుసుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే మోకాలు అరుగుదల అనేది జబ్బు కాదు, ఇది సామాన్యంగా అందరికీ వచ్చేదే. వయసును బట్టి వస్తూ ఉంటుంది. కొంతమందికి 40 ఏళ్ళకి రావచ్చు, కొంతమందికి 50కి, కొంతమందికి 60కి రావచ్చు. ఇది మొదట లక్షణాలు వచ్చిన దగ్గర నుంచి కూడా దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే కింద కూర్చోవటం మానేయటం, వీలైతే బరువు తగ్గటం, మెట్లు ఎక్కడం దిగడం తగ్గించడం లాంటి జాగ్రత్తలు తీసుకోవటం. అవి తీసుకుంటున్నా కూడా నొప్పి తగ్గినప్పుడు ఎర్లీ స్టేజ్లో అంటే కొంచెం నొప్పి మొదలవుతున్న దశలోని డాక్టర్ దగ్గరికి చేరుకుంటే అప్పుడు మోకాల్లోకి పిఆర్పి ఇంజెక్షన్ ఇవ్వటం కానీ, ఆర్థ్రోస్కోపీ చేయడం కానీ, లేకపోతే జాయింట్ రీఅలైన్మెంట్ చేయడం కానీ చేస్తే అదే మోకాలు ఇంకా ఫర్దర్గా ఫాస్ట్గా అరిగిపోకుండా ఉంటుంది. అల్టిమేట్గా ఫాస్ట్గా అరిగిపోతున్న తర్వాత అంటే పూర్తిగా అరిగిపోయిన తర్వాత జాయింట్ రిప్లేస్మెంట్ ఒకటే మార్గం. నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే మోకాలి నొప్పిని నివారించుకునేందుకు వీలుగా ముందుగా అధిక బరువును వదిలించుకోవాలి. ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా ఆహారం, వ్యాయామాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా పని మొదలుపెట్టే ముందర అకస్మాత్తుగా మోకాలిని కదిలించకూడదు. గబుక్కున లేవడం, కూర్చోవడం చేయకూడదు. జాగింగ్ లేదా రన్నింగ్ చేసే ముందు కాసేపు తప్పనిసరిగా నడవాలి. మోకాళ్లకు శ్రమ కలిగించే వృత్తుల్లో ఉన్నవారు చాలినంత విశ్రాంతిని తీసుకుంటూ ఉండాలి. మోకాళ్లు మడిచి కూర్చోవడం సాధ్యమైనంతగా తగ్గించాలి. కాలికి సౌకర్యంగా ఉండే పాదరక్షలు మాత్రమే ధరించాలి. ఎక్కువగా హీలుండే పాదరక్షలను వేసుకోకపోవడమే మంచిది. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మోకాళ్ల నొప్పుల్ని చాలా వరకు నివారించుకోవచ్చు.